జోష్ ఎఫ్ఎం మీ ఆర్జే శ్రవంతితో. What is this, Richa? అందరికీ తెలిసిందే హైదరాబాద్ You're embarrassing me in front of all these people. ఎంతో మంది వాడెవరో కాలేజ్లో బ్రేకప్ చేసి వెళ్ళిపోయారంటే నువ్వు ఇక్కడ కూర్చొని వాడి గురించి ఆలోచిస్తున్నావు. హైదరాబాద్కి వస్తారు మాట్లాడాను. కూడా ఒకటి. హీస్ మూవ్డ్ ఆన్. అలాంటి మంచిదే, ఎందుకంటే మీ జాతకాలు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. హిస్ డేట్ ఆఫ్ ఇచ్చా బర్త్ మీకు నానా సీరియస్లీ ఐ యు మ్యాడ్? జాతకం బాగుందంటే ఎవరికైనా ఇచ్చి చేస్తావా? వాడెవడో ₹1,00,00,000 కోసం వచ్చాడు. మన యంగ్ ఆంట్రప్రెనర్ జాతకం బాగుందని యు ఫోర్సింగ్ హిమ్ ఆన్ మీ. స్పిట్ ఫైర్ నేను ఒక్క రోజు కూడా హ్యాపీగా ఉండలేను. ప్లీజ్. Sweetheart, he's an amazing guy. వాడు ఫుడ్ ట్రక్ బిజినెస్ ఇస్ #1 ఇన్ ద సిటీ. మన ఫ్యామిలీ బిజినెస్కి వాడు కరెక్ట్గా సెట్ అవుతాడు రా. నేను అంతా ఆలోచించాను. ఐఎమ్ గోయింగ్ విత్ మై గట్ హియర్. అయితే వాడితో బిజినెస్ డీల్ చేసుకోండి, నాతో పెళ్లి కాదు. Excuse me. బాబు గారు ప్లీజ్ కమ్ ఇన్. నేనే డిస్టర్బ్ చేయట్లేదు కదా. లేదు అమ్మాయి కదా కొంచెం ఎమోషనల్ అవుతుంది అంతే. వై హ్యావ్ టాప్ యూ డ్రింక్? ఐఎమ్ ఫైన్. ప్రశాంత్ ప్రోగ్రామ్ రేడియోలో అవునండి, మనం అదే వింటున్నాం యాక్చువల్గా. నిజంగా ప్రాబ్లం ఏం లేదుగా. లేదండి, ది ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ యూ హ్యావెంట్ టాప్ యూ డ్రింక్. గో టు ద బార్. మీరు ఫ్రాంక్గానే చెప్తున్నారుగా. వీళ్ళిద్దరే ఈ రోజు మన చీఫ్ గెస్ట్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ ఎయిర్. తప్పు పెళ్లి చూపుల్లో కలిసి అనుకోకుండా ఒక ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేసి అదేమో సూపర్ హిట్ అయ్యి ఇప్పుడు మీకు పెళ్లి ఫిక్స్ అయ్యి. హలో, మా ఇద్దరికి పెళ్ళి కాదు. యా అదే, వారు వేరే మీరు వేరే. అయినో. ప్రశాంత్ ఉన్నావా? చెప్పు. సో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అదే నో లవ్ స్టోరీస్. ప్రశాంత్కి కొంచెం భయం ఎక్కువ అనమాట. సో నో లవ్ స్టోరీస్. అదేంటి? నీకు తెలీదా? ప్రశాంత్ అమ్మాయికి ప్రపోజ్ చేయాలన్నా వాళ్ళ నాన్న పర్మిషన్, వాళ్ళ అమ్మ పర్మిషన్, వాళ్ళ గ్రాండ్ మదర్ పర్మిషన్, పక్కింటి వాళ్ళ పర్మిషన్ తీసుకొనే వాళ్ళు ఓకే అంటేనే. ఇంతకీ దగ్గాలన్నా తుమ్మాలన్నా అంతే. ఆర్ యూ సీరియస్? ఐ కాంట్ బిలీవ్ దిస్. ఏంటి ప్రశాంత్, తను అన్ని మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడట్లేదు? ఏమనవా? అనాలన్నా నా పర్మిషన్ నీ పర్మిషన్ తీసుకోవాలి కదా శ్రవంతి. ప్రశాంత్ నీకు ఈ షోలో ఫుల్ పర్మిషన్స్ గ్రాంటెడ్. ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడేసి నీకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉండవు. అవును, నాకు భయమే. చిత్ర చెప్పింది కదా, చిత్ర కరెక్టే చెప్తుంది. చిత్ర ఇస్ పర్ఫెక్ట్. చిత్రకి ఎలాంటి భయాలు ఉండవు. చిత్రకి వాళ్ళ ఫాదర్ని ఎక్కడ ఇంప్రెస్ చేయలేకపోతుందో అని భయం లేదు. చిత్ర తన ఎమోషన్స్ని ఎవరైనా హర్ట్ చేస్తారేమో అని భయం లేదు. చిత్రకి పెళ్లి చూపులంటే అస్సలు భయం లేదు. వాళ్ళ అమ్మని నాన్నని ఫ్యామిలీని వదిలేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోవడానికి భయం లేదు. సొంతంగా బిజినెస్ చేయడానికి భయం లేదు. ఒకరిని నమ్మాలన్నా భయం లేదు. నాకే భయం. చిన్నప్పటి నుంచి భయం. చిన్నప్పుడు కరెంట్ పోతే భయం, నానంటే భయం, స్కూల్ అంటే భయం, రిమార్క్స్ వస్తే భయం, తప్పించుకొని తిరిగేవాడిని. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇష్టం లేదు. రెస్పాన్సిబిలిటీస్ అంటే భయం. ఎందుకు? మొన్నటి వరకు చిత్ర అంటే కూడా భయం. కానీ ఈరోజు ఒకటి చెప్పాల్సి ఉంది. ఇప్పుడు కూడా భయం వేస్తుంది, బట్ చెప్తా. చిత్ర, థ్యాంక్ యూ. ఆ రోజు అనుకోకుండా ఆ డోర్ లాక్ అయినప్పుడు నేను చూసి అరే నేను లక్కీరా అనుకున్నా. బట్ తన స్టోరీ నాకు అర్థమైంది నాకంత సీన్ లేదని. చిత్ర MBA, నేను రే పనికి రావరా అని విని పనికి రా జాబ్లెస్ వల్ల తయారయ్యా. కానీ తెలుసా, ఆ రోజు చిత్ర ఫస్ట్ టైం అనింది, ప్రశాంత్ డూ సంథింగ్ విత్ యువర్ లైఫ్. నీకు కుకింగ్ అంటే ఇష్టం కదా, కుకింగ్ చేయి. ఈరోజు అదే పనికి రానోడిని సక్సెస్ఫుల్ అంటున్నారు. నువ్వు ఆ రేడియో స్టేషన్లో కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. థ్యాంక్ యూ చిత్ర. బట్ మళ్ళీ ఇంకో భయం. చిత్ర పక్కన లేకుంటే మళ్ళీ ఆ పనికిరానోని అవుతా అని భయం.